79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము అంటే ఆనాడు వారు చేసిన త్యాగాల ఫలితమే అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో, వ్యాపార రంగాల్లో ఉన్నవారు సమాజం కోసం తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తుందంటూ తెలిపారు. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఉచిత బస్సు కోసం ప్రభుత్వం 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడపాటి వెంకట్, నాయకులు ఎక్కల తులసిరావు, మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, శ్రీరామ్మూర్తి, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, పెద్దిశెట్టి వరలక్ష్మి, నెడమనూరి పావని తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो महात्मा गांधी की, बोलो महात्मा ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరికి కూడా యావత్ మన జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నా నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, ఈరోజు ఇంత ఫ్రీగా మనం ఉన్నాము అంటే ఆ రోజు వాళ్ళ త్యాగాలతోటి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు రాజకీయాల్లో ఉన్నా, లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలలో ఉన్నా కూడా మనం కూడా సమాజం కోసం కానీ, సమాజం సేవల కోసం కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ కష్టపడ్డారో అలాంటి స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలి. అందరినీ కలుపుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలు కూడా ఏ అయితే మనం ప్రామిస్ చేసాం ఎన్నికలప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆగస్ట్ 15th సందర్భంగా ఈరోజు మహిళలకు కూడా ఫ్రీ బస్ కూడా ఈవినింగ్ లాంచ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు జిల్లా మన రాష్ట్రంలో ఏ మూలకైనా కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా ఈరోజు దానికోసమనే 1900 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా దాని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆగస్ట్ 15న చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం ఏదైతే మనకందరికి కూడా స్వాతంత్రం వచ్చిందో దాని పద్ధతి ప్రకారంగా అందరం కూడా వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్తూ మన దేశాన్ని మనం కాపాడుకుంటూ అందరం కూడా కలిసి ఐక్యమత్యగా ఉండే విధంగా మనం ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.